ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు లక్ష్మీ భవాని. నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ నిలవ పచ్చడి. ఉప్పు, కారము, తరిగిన ఉల్లిపాయలు, చట్నీకి కావలసిన తరిగిన ఉల్లిపాయలు, చింతపండు, తాలింపు వేసిన నూనె. ఉల్లిపాయ నిలవ పచ్చడి తయారు చేసుకునే విధానము. కేజీ ఉల్లిపాయలు తీసుకుని శుభ్రం చేసుకుని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని దానికి 150 గ్రాముల చింతపండు కలిపి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న ముద్ద ఎండలో 3 అవర్స్ పెట్టాలి. ఉల్లిపాయ ముద్ద ముందుగా బౌల్లో వేసుకోవాలి. కారం వేయాలి. ఒక పెద్ద గ్లాసు కారం, కేజీ ఉల్లిపాయలకి ఒక పెద్ద గ్లాసు కారం అంటే 200 గ్రామ్స్ కారం వేయాలి. కేజీ ఉల్లిపాయలకి 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కేజీ ఉల్లిపాయలకి 250 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఆయిల్ పల్లి నూనెైనా వాడచ్చు, పప్పు నూనెైనా వాడచ్చు. ఆయిల్ కాగబెట్టి అందులో 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేయాలి. తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టిన నూనె పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన ఆయిల్ని కలుపుతున్నాను ఇప్పుడు. ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి నిల్వ చేసుకునే విధానము. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 2 months ఉంటుంది, కానీ 1.5 month కలర్ చేంజ్ వచ్చి టేస్ట్ మార్పు వస్తుంది. అదే ఫ్రిడ్జ్లో గాజు జార్లో పెట్టుకుని నిల్వ చేసుకుంటే మనం 6 months ఉంటుంది. ఫస్ట్ రోజు చేసిన రోజు ఏ రుచి అయితే ఉందో 6 నెలలు అయ్యా కూడా అదే రుచి ఉంటుంది. ఇది పిల్లలకి చపాతీ రోల్ చేసి ఇవ్వడానికి, ఉప్మాకి, దోశకి అన్నిటికీ యూజ్ఫుల్గా ఉంటుంది. చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్.